హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ చిన్న కోడలు. ఈ కథ రచించిన వారు భమిడి వెంకటేశ్వర్లు గారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడే కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. ఉద్యోగం నుంచి రిటైర్డ్ అయ్యి 2 ఏళ్ళయినా ఉద్యోగంలో చేరకముందు అలవాటైన పని ఉద్యోగం అయ్యాక కూడా కొనసాగుతూనే ఉంది. పొద్దున్నే లేచి వేణీళ్లకు కొబ్బరి డొక్కలతో గాడిపోయి అంటించటం, పాలవాడు రాగానే పాలు పోయించుకొని 2 కుంపట్లు అంటించటం, ఒకటి పాలు కాచేందుకు, రెండవది కాఫీ నీళ్లు కాచేందుకు. ఆ తర్వాత దంతధావనం, కాలకృత్యాల పేరుతో కోడుకు వెళ్ళటం. మా ఊరు ఇప్పటికీ చిన్న పల్లెటూరు. ఊర్లో వాళ్ళకి కోడు బహిర్దేశ ప్రదేశంగా ఉపయోగపడుతుంది. ఇంటికి రాగానే అనురాధని లేపుతాను. ఆమెంటే నాకెంతో ప్రేమ, అభిమానం. మా ఇద్దరికి 40 ఏళ్ల కిందట పెళ్లి చేశారు పెద్దలు. మేము 4 కొడుకులకి 5 కూతుళ్ళకి తల్లిదండ్రులయ్యాం. నేను బడిపంతులుగా పనిచేసిన నాళ్ళు ఏ అధికారిని నా విధి నిర్వహణలో లోటుపాట్లు కూడా చూడనివ్వలేదు. నా విద్యార్థులు ఎంతోమంది దేశంలో గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ తృప్తి, ఆనందం తరచూ గుర్తుకొస్తూ ఉంటుంది. అనురాధకి కాఫీ అయ్యింది కలే అంటే నిద్ర లేవదు, మెలకువ రాదు. ఒక విధంగా నేనే అలవాటు చేశాను కాబట్టి తన్ను తప్పు పట్టకూడదు. తను లేచాక నేను చెరువుకు స్నానానికి వెళ్తాను. తడి పంచెతో ఇంటికొచ్చి పట్టుపంచె కట్టుకొని గీతాపారాయణం చేస్తాను. ఒక అరగంట సేపు సంధ్యావందనం చెరువు దగ్గరే ముగిస్తాను. రిటైర్డ్ అయ్యే నాటికి 3 కూతుళ్ళకి 3 కొడుకులకి వివాహాలు చేశాను. పెద్దవాడు హైదరాబాదు, రెండోవాడు విశాఖపట్నం, మూడోవాడు విజయవాడలోనూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇకపోతే 4గోవాడు శివశంకరం. ఏడాది క్రితమే రాజమండ్రి పేపర్ మిల్లులో టైపిస్ట్గా చేరాడు. ఆఖరివాడు దగ్గరలో ఉన్నాడన్న సంతోషం మాత్రమే మాకుంది. వాడంటే నాకెంతో గారం ఏర్పడింది మొదటి నుంచి. ఆఖరి ఆడపిల్లలిద్దరూ ప్రస్తుతం అమలాపురం కాలేజీలో చదువుతున్నారు. మా ఊర్లో భవనం ఉంది. అది పంచాయతీ గ్రంథాలయం. 8 గంటలకల్లా ఫస్ట్ బస్సు రాజమండ్రి నుంచి వస్తుంది. అందులో పత్రికలు వస్తాయి. ఆ టైంకి నేను భవనం చేరుకుంటాను. మా ఊర్లో పత్రిక చదివే మొదటి పాఠకుణ్ణి నేనే. పేపర్లో నా కళ్ళు అప్రయత్నంగా రంగులు, పార్టీలు మార్చి రాజకీయ నాయకుల వైపు, శాంతి భద్రతలు, దోపిడీలు, దొంగతనాలు, మానభంగాలు, మంత్రుల విదేశీయ పర్యటనలు, ప్రజలకు చేసే కళ్ళబొల్లి వాగ్దానాల వైపు మళ్ళుతాయి. ఆ విషయాలు చదివినప్పుడల్లా ఈ దేశం బాగుపడేందుకు ఇంకా ఎన్నాళ్ళు పడుతుందో అనిపిస్తూ ఉంటుంది. శంకరానికి 3 నెలల క్రితం వివాహం చేశాం. శకుంతల వాడి భార్య. ఆమె వచ్చాక ఇంటి పనిలో నాకు కొంత శ్రమ తగ్గింది. అనురాధకు 3 కోడళ్ల మీద అత్తగారి పెత్తనం చెలాయించటానికి కుదరలేదు కాబట్టి శకుంతల మీద తన సరదా తీర్చుకునేందుకు ప్రయత్నించసాగింది. శకుంతల తండ్రి అవధానులు. ఆయన కూడా నాలాగే బడిపంతులుగా రిటైర్డ్ అయ్యారు 5 ఏళ్ల క్రితం. అవధానులు శంకరాన్ని 25,000కు కొనుక్కున్నాడు. కానీ 5,000 బేరంలో బాకీ ఉండటంతో అనురాధ మాంగళ్యధారణకు అంగీకరించిన శోభనంకు ఒప్పుకోలేకపోయింది. అలా అంటే ఎలా చెప్పండి? 4-5 నెలల్లో ఇచ్చేస్తాను. అవధానులు ప్రాధేయపడ్డాడు శ్రీమతిని. సాటి మగవాణ్ణి నేను ఆదుకోలేకపోయాను. నేను కూడా 3 కూతుళ్ళకి పెళ్లిళ్ళు చేశాను. అఫ్కోర్స్ అంతంత కట్నాలు ఇవ్వలేదు, కానీ బాగానే పుచ్చుకున్నాను. నేను కూడా కొన్ని తగ్గింపులు, మినహాయింపులు చేసిన అనురాధ మాత్రం తెలివిగా, చాకచక్యంగా వాటిని పైకి తీసుకురానిలేదు. అప్పుడు శ్రీమతిలోని మానవత్వం సాటి ఆడదాని మీద జాలి చూపెట్టింది. శోభనంకు అంగీకరించింది. కానీ అంతవరకు కోడలు తనతోనే కాపురం చేస్తుందన్న షరతు పెట్టేసరికి అవధానులు మాట్లాడలేకపోయాడు. ఆ రోజు కూడా దినచర్యగా గాడిపోయి వెలిగించబోతుంటేనూ వచ్చింది శకుంతల కళ్ళు నులుముకుంటూ. మీకెందుకు మావయ్య గారు ఈ శ్రమ, నేనున్నాను కదా, నా చేతిలోని నీళ్లకాగు తీసుకుంటూ అంది తను. ఆ మాట నాకెందుకో కొత్తగా వినిపించింది. నా జీవితంలో ఎప్పుడూ వినిపించని ఆ మాట ఎంతో ఉల్లాసాన్ని కలిగించింది. పోనీలెమ్మ, ఇందులో కష్టపడేదేముంది, అలవాటైన పనేగా అన్నాను. నిజానికి మీ అత్తగారు గుర్తించకపోయినా నువ్వైనా ఆ మాట అన్నావు, చాలా సంతోషం అని అనాలనుకున్నాను. మామూలుగానే చెరువుకు వెళ్ళిపోయాను. ఇంట్లోకి అడుగు పెడుతుంటే లోపల నుంచి అనురాధ మాటలు వినబడ్డాయి. ఏమే శకుంతల, ఏరి ఆయన
ఇంకా చెరువు నుండి ఊడిపడలేదా? ఇంటికొచ్చి భవనంకు షికారు, పేపర్ పఠనం, ఇంట్లోకి కూరగాయలు తేవాలన్న జ్ఞానం, ఆలోచన ఆ మనిషికి ఉండదాయే. రోజు గుర్తు చేయాలి, కూరలు తేవాలని. కూరలు తేవాలి, వంట చేయాలి, ఆ పిల్లలు భోజనం చేయాలి, బస్సుకు వెళ్ళాలి. ఇదంతా అయ్యేసరికి ఆ 9 గంటల బస్సు కాస్త వెళ్ళిపోతుంది. బొత్తిగా ఏమీ పట్టించుకోరు. నేను తెస్తానులేండి అంటుంది శకుంతల. సంచి డబ్బు తీసుకుని తను తాతకూరల కొట్టుకు బయలుదేరింది. రావి చెట్టు దగ్గరకు. మా ఊరికి తాతకూరల దుకాణం పెద్ద డిపార్ట్మెంటల్ షాపు. అక్కడ ఏ సమయంలో అయినా కూరలుంటాయి. తన పొలంలో పండిన కూరలు, ఆకుకూరలు అక్కడికి తెచ్చి అమ్ముతూ ఉంటాడు. ధరా తూకంలో చాలా నిజాయితీ. చిన్న పిల్ల వెళ్ళినా మోసం దగా చేయడు. సంక్రాంతికి రమ్మని అబ్బాయిలకు, అల్లుళ్లకు ఉత్తరం రాయండి అంది అనురాధ. నీ పిచ్చి గాని వాళ్ళు ఎలా వస్తారు? బోళ్ళన్ని దారి ఖర్చులవుతాయి. సెలవులుండొద్దు. పైగా ఇంతమందికి నువ్వేం చేయగలవు? పైగా శకుంతల పుట్టింటికి వెళ్తుందో ఏమో గదా అన్నాను. ఆ మాటలకు నా వైపు చురా చూసింది తను. ఏ అవధానులు మీకు కట్నం బాకి తెచ్చిచ్చాడా? అయినా ఇందులో చేసేదేముంది? అనురాధ అంది. అనురాధకు వంట మనిషిని పెట్టడం ఇష్టం ఉండదు. శకుంతలను పంపదని నాకు తెలుసు. నాకెటూ ఇంట్లో అధికారం, అజమాయిషీ లేదని తెలుసు. అయినా శ్రీమతి ఏమంటుందోనని ఒక విసురు విసిరాను. నా కొడుకులకు రావాలని ఉన్న కోడళ్ళు సాగనివ్వరు. కారణం అనురాధ. కూతుళ్ళకి 150 పెట్టి చీరలు పెడుతుంది. కోడళ్లకు 50 రూపాయలు ఇస్తుంది. అల్లుళ్లకు 75, పిల్లలకు తలో 10. కోడళ్ళు అదివరకే ఆ మాటలన్నారు. అందుకే పిలవటం దేనికి అన్నాను. కానీ అనురాధ చెప్పినట్లుగా ఉత్తరం రాయటం మానలేదు. ఆ రోజు అవధానులు కూడా వచ్చి చెప్పాడు శకుంతల్ని, శంకరాన్ని పండక్కు పంపించమని. కానీ అనురాధ నిర్మోహమాటంగా కోడల్ని పంపేది లేదని చెప్పేసింది, బాకీ విషయం గుర్తు చేస్తూ. తల్లి చేసిన పనికి నిరసనగా శంకరం ఉత్తరం రాశాడు. అమ్మా, ఇది అన్యాయం. పక్షపాత వైఖరిని నువ్వెందుకు మార్చుకోలేకపోతున్నావో తెలియటం లేదు. శకుంతల్ని నాతో కాపురానికి పంపించకపోయినా కనీసం పండగలకు పంపిస్తే ఏం పోతుంది? నీ ఇంట్లో జనానికి వంటలక్కగా పనిచేయాల్సిందేనా తను? నీ కూతుళ్ళెప్పుడైనా అత్తవారిళ్లకు వెళ్ళటం గుర్తుందా నీకు? కనీసం ఏ కూతురైనా నీకు ఆపరేషన్ చేసినప్పుడు చూసేందుకు వచ్చిందా అంటూ ఉత్తరం చదివాక అనురాధ, కుర్రవెధవ, వాడికేం తెలుసు, అయినా వాడికి ఉత్తరంలో ఇలా రాసే ధైర్యం ఎలా వచ్చింది అనుకుంది. అనుకున్నట్లుగానే పండగలకు అందరూ వచ్చేశారు. ఇల్లు విజయవాడ ప్లాట్ఫామ్లా ఉంది. కొడుకులు, అల్లుళ్ళు చతుర్ముఖ పారాయణం. కోడళ్ళు, కూతుర్లు తమ తమ బంధువుల, స్నేహితుల ఇళ్లకు తిరగటం. నాకు చెరువు, భవనం మధ్య తిరగటం. వంటింట్లో అనురాధ, శకుంతల చాకిరి. పండగలు ఇట్టే గడిచిపోయాయి. ఈ లోకంలో ఆడపిల్లగా పుట్టటం అటు కన్నవారికి, ఇటు భర్తకు, అత్తవారికి చిన్న చూపే. తన వదిన్లు ఏమంత కట్నాలు తెచ్చారని, అందుకు తన తల్లి ఇలాగే ప్రవర్తించిందా ఏమిటో బొత్తిగా సంస్కారహీనంగా ప్రవర్తిస్తున్నారు. శకుంతల ఆలోచనలు, చూపులు నాకు అర్థమయ్యాయి. అది 10 రోజులు విపరీతంగా చాకిరీ చేసినందుకు ఏమో శకుంతల 4 రోజులు మంచం దిగల జ్వరంతో. ఆచార్లు గారు మా ఊళ్ళో డాక్టర్, ఆయనే మందిచ్చాడు. వారం రోజులు కోలుకుంది తను. ఆ మాత్రం దానికే అనురాధ నసుగుడు. ఆ పిల్ల ఊరికే పడుకుందా? అర్థం చేసుకోరెందుకు? సాయంత్రం అవధానులు వచ్చాడు శకుంతలను చూసేందుకు. ఈ మధ్య తీర్థయాత్రలు చేసొచ్చాము. సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేశాం. మీరంతా రావాలని కోరుతున్నాను చెప్పాడు అవధానులు. ఈ పెద్ద మనిషికి కూతురు కాపురం చేయటం ఇష్టం లేదో ఏమో. తీర్థయాత్రలు, సంతర్పణ అంటూ డబ్బు ఖర్చు, బాకీ డబ్బు ఇవ్వటం మర్చిపోయాడు. అనురాధ ఆయన వెళ్ళాక అంది నాతో. కానీ నేను తన్ని ఒప్పించి శకుంతలను తీసుకుని వెళ్ళి సాయంత్రానికి తిరిగొచ్చాను. ఈ మాత్రానికే అవధానులు దంపతులు ఎంతో సంతోషించారు. ఒకరోజు అనురాధ ప్రసన్నంగా ఉన్నప్పుడు చెప్పాను, ఒక విషయం తెలుసా నీకు? ఆఫీసుల్లో, ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులకు, ఉద్యోగులకు వారానికి ఒక రోజు సెలవు ఉంటుంది. కోర్టులకు వేసవి సెలవులు ఉంటాయి. ఎందుకంటావు? విశ్రాంతి పొందేందుకు. అనురాధకు ఆ మాటలు అర్థం కాలేదు. పాపం ఆ పిల్ల, అదే కోడలి పిల్ల, 20 ఏళ్లైనా నిండలేదు కదా. నువ్వు లేవకముందే లేచి ఇంటి పనంతా విసుగు విరామం లేకుండా చేస్తుంది. ఎప్పుడైనా చేయనని ఎదురు తిరిగిందా? అమ్మాయిలతో పాటు సినిమాలకు వెళ్ళటం లేదు. పుట్టింటికి 2 రూపాయల టికెట్టుతో వెళ్ళొచ్చు, కానీ వెళ్తుందా? ఇలా చేయటం బాగోలేదు. కాబట్టి ఒక పని చేస్తే బాగుంటుంది అన్నాను అర్థమయ్యేటట్టుగా.
ఇంతకీ మీరు చెప్పేదేమిటి అన్నట్టు చూసింది అనురాధ. అంబాజీపేటలో వాళ్ళ బాబాయ్ గారు వాళ్ళు ఉన్నారు కదా, పైగా బస్సు దిగి 10 అడుగులు వేస్తే చాలు, వారంకోసారి ఆదివారం నాడు శకుంతల్ని అక్కడ పంపిస్తే బాగుంటుంది. ఎటు ఆదివారం పిల్లలకు కాలేజీ ఉండదు, హైరానా పడుతూ నువ్వు శ్రమ పడక్కర్లా, ఏమంటావు అన్నాను. ఇదా మీరు చెప్పేది? ఈ మాత్రం దానికి ఇంత ఉపన్యాసం దేనికో? ఆవిడ గారు మీ దగ్గర చెప్పిందా? అలాగే వెళ్ళమనండి, అక్కడికి నేను వద్దన్నట్టు మీరేమో వెళ్ళమన్నట్టు అనుకోవటం దేనికి అంది అనురాధ. శ్రీమతి ఉద్దేశం నాకు తెలుసు. హడావిడిగా వంట వార్పు చేయక్కర్లేదు, భోజనానికి తొందరలేదు, పిల్లలు అవసరమైతే చేస్తారు, సాయంత్రం ఎటు శకుంతల వచ్చేస్తుంది అని. శకుంతల ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల బస్సుకెళ్ళి సాయంత్రం 6 గంటలకు వస్తుంది. ఆ విధంగా 3 నెలలు గడిచాయి. ఓ రోజు పొద్దున్నే నేను లేచేసరికి శకుంతల నీళ్ల కుండీ దగ్గర వాంతి చేసుకుంటుంది. ఆమె దగ్గరికి వెళ్ళి అడిగాను, ఏమ్మా ఎలా ఉంది, రాత్రి అన్నం జీర్ణం కాలేదా? తను మాట్లాడలేకపోయేసరికి అనురాధని లేపేందుకు కదిలాను. కానీ అప్పటికే తను గుమ్మం దగ్గర నిలబడి ఈ దృశ్యాన్ని 5 నిమిషాల నుంచి గమనించి ఉంటుంది. శ్రీమతిలో ఏదో ఆలోచన చోటు చేసుకుంది. కోడలు ఈ మధ్య దూరమైనట్లు లేదే, తనకెప్పుడూ ఆలస్యం కాదు, ఏమై ఉంటుంది? అందులోనూ ఈ మధ్య అంబాజీపేట వెళ్ళొస్తుంది, అక్కడ ఎవరినైనా మరిగిందో ఏమో, ఆ వెర్రిబాగులైనా ఒకందుకు పంపిస్తుంటే ఈ మహాతల్లి ఈ విధంగా ఉపయోగించుకుందో ఏమో. కోడల్ని చాలాసేపు ప్రశ్నించింది అనురాధ. తనకేమీ తెలియదని మొత్తుకుంది శకుంతల. ఆమె మీద చేయి చేసుకోపోయింది. శ్రీమతిని వారించి లోపలికి తీసుకొచ్చాను. నీకేమైనా జ్ఞానం ఉందా? అలాగేనా విషయం తెలుసుకోవటం? ఇప్పుడు ఆ పిల్ల ఏ అఘాయిత్యం చేసినా ముందర పోలీసులు మనల్ని అరెస్టు చేస్తారు. ఇటువంటప్పుడు తెలివిగా లౌక్యంగా ప్రవర్తించాలి అన్నాను. మధ్యాహ్నం శకుంతల్ని తీసుకుని అంబాజీపేట వెళ్ళింది అనురాధ. కోడలు గర్భవతి అన్న విషయాన్ని నిర్ధారణ చేసింది డాక్టర్ పరీక్ష చేసి. దాంతో తను మరింత మండిపడింది. ఇదెలా సాధ్యం? శంకరం శోభనం తర్వాత మళ్ళీ శకుంతలతో గడపనే లేదు. ఈ విషయం వాడికి తెలిస్తే ఇందులో అనుమానం లేదు, పేటలో ఏదో భాగవతం నడుపుతుంది ఈ మహాతల్లి. ఇది బయటపడకుండా ఏదో ఒకటి చేయాలి అనుకుంది అనురాధ. 2 రోజుల తర్వాత అవధానులు వచ్చాడు. ఆయన చేతిలో శుభలేఖలు ఉన్నాయి. రాజోలు ఆనందేశ్వరాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన, నవగ్రహ శాంతి మహోత్సవం ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమం నా చేతుల మీదుగా జరుగుతుంది. ఊర్లో సంతర్పణ కూడా జరిపిస్తున్నాం. మీరంతా ఈ కార్యక్రమానికి రావాలని అర్థిస్తున్నాను అన్నాడాయన శుభలేఖ ఇస్తూ. మరోలా భావించకండి అన్నయ్య గారు, మా రెండో అమ్మాయి పురిటికొచ్చింది. ప్రస్తుతం పురిటి రోజులు. మీ బావగారు మగదిక్కుగా ఉండాలి కదా, పోనీ కోడల్నైనా పంపిద్దామంటే నేను బాలింతరాల దగ్గరుంటే ఇంట్లో పని పాటలు చేసేందుకు ఎవరున్నారు చెప్పండి. అందుకని రాలేకపోతే మరోలా భావించవద్దని ప్రార్థన లౌకికంగా చెప్పింది శ్రీమతి. మీ బాకీ సొమ్ము మరో నెలలో ఇవ్వగలను అనురాధ ఉద్దేశం గ్రహించి చెప్పాడాయన. శకుంతలను చూసే అవకాశం ఆయనకు కలగలేదు. కానీ తాను చేయగలిగిందేమీ లేకపోవడంతో నిస్సహాయంగా వెళ్ళిపోయాడు. గత్యంతరం లేక ఆయనకు కూతురు శ్రేయస్సే కావాలి అనిపించింది. అందుకు మరేమీ అనలేకపోయాడు. చూశారా మీ వియ్యంకుడి ఘనకార్యము అంది శ్రీమతి హేళనగా. చూడు అనురాధ, ఆయన మనకేమైనా బాకీ ఉన్నాడా? మాట్లాడే ముందర కట్నం విషయం ప్రస్తావిస్తావు దేనికి? మనం ఆ శుభకార్యానికి హాజరు కావాలి. డబ్బున్న వాళ్ళు కూడా చేయలేనటువంటి దైవకార్యం. ఆ దేవుడి దయ వల్ల మనకింత ఐశ్వర్యం ఉంది. ఆ దేవుడికి ఏమైనా చేయగలిగామా? చేసే శక్తి చేతులున్నా చూసే అదృష్టం కళ్ళు నోచుకోవాలి. మంచి మనస్సు ఉండాలి. మనం వెళ్ళి చూసొద్దాం. నా అభిప్రాయాన్ని తెలిపాను అంతే. అనురాధ కోపంతో మండిపడింది. ఇప్పుడు మీ కోడలు గర్భవతి. ఆ గండం గట్టెక్కించి మార్గం ఆలోచించండి. ఎటువంటి అప్రతిష్ట మన ఇంటా వంట లేదు. ఈ ఊరి చరిత్రలోనే ఎవ్వరూ ఎరుగరు. అటువంటిది తాను సృష్టించింది. గుట్టుగా అంబాజీపేట తీసుకువెళ్ళి ఆ గర్భం తొలగించే మార్గం శంకరానికి తెలియకుండా చేద్దాం. వాడికి తెలిస్తే మనల్ని నరికి పోగులు పెడతాడు. మన పెద్దరికం ఇలా ముత్యంలా వెలిగిపోతుందని. శుభకార్యం సంగతి దేవుడెరుగు. ఆవేశంలో ఏవందో తనకే తెలీదు. గదిలో ఉన్న శకుంతలకు ఈ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. అసలు ఈ వారం రోజుల నుంచి బయటకే రావటం లేదు. పని పాటల సంగతి ఎలా ఉన్నా తిండి తిప్పలేక మనిషి అస్థిపంజరంలాగా అయింది. ముఖంలో ఆకర్షణ తగ్గింది. ఈ సమయంలో అనురాధతో ఏం మాట్లాడాలని వినిపించుకోదు. అందుకే భవనం వైపు వెళ్ళిపోయాను. అవధానుల తలపెట్టిన దైవకార్యం నిర్విఘ్నంగా జరిగిపోయింది. కనీసం కూతురు అల్లుడు వస్తారని ఆశించాడు. కానీ నిరాశే మిగిలింది ఆ దంపతులకు.
మరో 10 రోజుల తర్వాత మామూలుగానే పొద్దున్నే లేచాను. కానీ ఆ రోజు నాకన్నా ముందరే అనురాధ లేచింది. చెరువుకు బయలుదేరుతుంటే గాబరాగా పరిగెట్టుకొచ్చింది తను నా దగ్గరికి. ఏవండి ఏవండి, శకుంతల కనబట్టలేదండి అంది. నీ మొహం, కనబడపోవటానికి అదేమైనా నల్లపూస అనుకున్నావే? అంతా వెదికానండి, ఎక్కడా కనిపించలేదు. తను ఏ అఘాయిత్యం చేసుకుందోనండి, వారం తిరగకుండా రెండో దుర్ఘటన ఇదేనవుతుందేమో. అనురాధ ఆ కంఠంలో వణుకు, కళ్ళల్లో భయం స్పష్టంగా కనపడింది నాకు. మా ఊర్లో వారం క్రితం హిందీ మాస్టర్ కోడలు మొదట్లో కనిపించలేదు. తర్వాత ఆమె శవం కోడు దగ్గరున్న దిగుడు బావిలో కనిపించింది. అత్తా కోడల దెబ్బలాట అలా దారి తీసింది. ఎక్కడికి వెళ్తుంది, సరిగ్గా చూడు అంటూ చెరువుకు బయలుదేరాను. నేను చెరువు నుంచి రాగానే అవధానులు వచ్చాట. కట్నం సొమ్ము 5,000 అనురాధకి ఇచ్చేశాడు. శకుంతల్ని నన్ను కలుసుకునే అవకాశం లేక తొందరగా వెళ్ళిపోయాడంట. ఇదంతా నేను భవనం దగ్గరికి వెళ్ళినప్పుడు జరిగిన విషయం. భోజనం వడ్డిస్తూ అనురాధ చెప్పిన మాటలతో నాకు అన్నం తినబుద్ధి కాలేదు. ఏం మాట్లాడాలో నాకే తెలియలేదు. అనురాధ, నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా? కట్నం బాకీ కోసం ఇలా ఆయన్ని బాధ పెట్టడం మంచిది కాదు. ఈ సమయంలో ఆ డబ్బెందుకు తీసుకున్నావు? ఇదంతా అవధానులకు తెలిసే ఉంటుంది. ఏదో హడావిడి నటించి ఉంటాడు నీ దగ్గర. బహుశా ఆయన పోలీస్ రిపోర్ట్ చేసేందుకే తొందరగా వెళ్ళిపోయి ఉంటాడు. పోలీసుల రంగప్రవేశం చేసి విషయం బయట పెడతారు. అప్పుడు మన ఇద్దరం జైల్లో కూర్చొని జైలు గొడవలు చూస్తూ ఆనందించవచ్చు. చీచి చిచి, ఇన్నేళ్ళొచ్చే ఎందుకు? భర్తతో కాపురం చేయవలసిన పిల్లను అవమానించావు. అనురాధ ముఖం పాలిపోయింది. ముఖంలో పశ్చాత్తాపం గుర్తించాను. ఇప్పుడు తన్ని ఓదార్చాలి. నువ్వు అనవసరంగా దిగులు పడకు, నేను ఊర్లోకి వెళ్ళి విచారణ చేసి వస్తాను. అంతగా అవధానులు పోలీస్ రిపోర్ట్ ఇచ్చి ఉంటే నేనేదో సర్దుబాటు చేస్తాలే, నువ్వు నిశ్చింతగా ఉండు. రోడ్డు మీదకు వెళ్తూ అన్నాను. శ్రీమతి కళ్ళ ముందర పత్రికలు ప్రచురిస్తున్న కోడళ్ళ ఆత్మహత్యలు, అత్తా కోడళ్ళ దెబ్బలాటలు సినిమా రీళ్లలాగా కదలసాగాయి. తను ఎంతో భయపడిపోతుంది, ఏ సమయానికి ఏ వార్త వినవలసి వస్తుందోనని. శకుంతల అఘాయిత్యానికి పాల్పడకుండా ఉంటే చాలు అని అనేక దేవుళ్లకు మనసులోనే మొక్కుకుంది. 4 రోజులు దుర్భరంగా గడిపింది అనురాధ. ఏదో 5వ రోజు సాయంత్రం మా ఊరి హై స్కూల్ హెడ్ మాస్టర్ గారి కొడుకు చెప్పిన విషయాన్ని చెప్పింది నాకు అనురాధ. చూశారా, మీ చిన్న కొడలి ఘనకార్యం? ఆవిడ గారు శంకరం దగ్గరే చేరిందంట. పైగా అంబాజీపేట వాళ్ళ బాబాయ్ గారి దగ్గర తీసుకున్న 1000 రూపాయల్ని నన్ను ఇవ్వమని చెప్పిందంట. ఎంతకు తెగించిందో చూశారా మరి? ఇంతకీ అంబాజీపేట ఎలా వెళ్ళిందో అర్థం కావటం లేదు. అనురాధ ముఖంలో కోటి దీపాల కాంతి గమనించాను. ఆమెలో కోడలు శంకరం దగ్గర చేరినందుకు సంతోషం కంటే జీవించే ఉందన్న ఆనందం కనిపించింది నాకు. అనవసరంగా తన్ని బాధ పెట్టానన్న పశ్చాత్తాపం చూడగలిగాను. ఇప్పుడు తనలో ఏ విధమైన భయం, బెంగ, ఆందోళన లేదు. ఏమండి, సాయంత్రం బస్సుకు రాజమండ్రి వెళ్ళి చిన్న కొడలను చూసొద్దామండి. పాపం ఎలా ఉందోనండి, అసలే లేవలేని మనిషి. ఏం అవస్థ పడుతుందో ఏమిటో. నేను సిద్ధమే, మీరు తయారవండి అంటూ తొందర పెట్టించింది అనురాధ నన్ను. ఇద్దరూ బస్సులో కూర్చున్నాం. మళ్ళీ అడిగింది అనురాధ, కోడలి పిల్ల ఎలా వెళ్ళిందండి అని. అంబాజీపేటలో ఆ భార్యాభర్తల్ని ఎందుకు కలిపావంటావు? అవధాన్లు నీకు కట్నం సొమ్ము ఎలా ఇచ్చాడనుకున్నావు? శంకరం నీకు నిష్ఠూరంగా ఎందుకు ఉత్తరాలు రాశాడు? వీటి వెనక ఉన్నది నేనే అని చెప్పలేక ఇలా అన్నాను, కిటికీలో నుంచి బయటకు చూస్తూ. అదే నాకు తెలియటం లేదే అని. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.